హాయ్ ఫ్రెండ్స్, మంగ్లీ పైన సుబ్బారావు అనే అడ్వకేటు వాళ్ళ తమ్ముని పైన కూడా అంటే మంగ్లీ వాళ్ళ తమ్ముని పైన కూడా చీటింగ్ కేసు అయితే పెట్టిండు. అయితే ఆయన తాగి వచ్చిండు పోలీస్ స్టేషన్కి అని చెప్పేసి అనుమానంతో బ్రీత్ ఎనలైజర్ తోటి పోలీసులు చెక్ చేస్తే 27 చూపించిందట రీడింగు. అయితే పోలీస్ స్టేషన్కి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇట్లనే చెక్ చేసి పంపించాలని చెప్పేసి ఉద్దేశంతో చాలామంది అయితే పోలీసులకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు, కామెంట్ చేస్తూ ఉన్నారు. అయితే ఆ సుబ్బారావుకు ఎప్పుడైతే టెస్ట్ చేసారో ఆ వీడియో హల్చల్ అయిందో సోషల్ మీడియాలో, దాని కింద చాలా మంది పోలీసులకు వ్యతిరేకంగా అయితే వీడియోలు పెట్టారు. ఆ వీడియోలలో వాళ్ళు పెట్టినటువంటి కామెంట్స్ ఏమనేది ఒక్కసారి నేను చదువుతా ఫ్రెండ్స్, మీరు చూడండి. ఇది నేను క్రియేట్ చేసినవి కాదు, ఈ స్క్రీన్ రికార్డ్ కూడా మీకు చూపిస్తా. స్క్రీన్ రికార్డ్ కూడా రికార్డింగ్ కూడా పక్కకు పండి వస్తుంటుంది, మీరు చూడండి ఫ్రెండ్స్. ఒక్కొక్కటి చదువుతా వినండి. అంటే పోలీసుల తీరును వ్యతిరేకిస్తూ తప్పుపడుతూ చేసినటువంటి కామెంట్స్ ఇవి. మంగ్లీ కూడా ఆల్కహాల్ టెస్ట్ ఎందుకు చేయలేదు అంటే ఆమె కూడా కేసు పెట్టింది కదా రిటర్న్గా, అంటే తప్పుడు ప్రచారం చేస్తూ వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆమె కూడా కేసు పెట్టింది. ఆమెకు కూడా పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు ఎందుకు టెస్ట్ చేయలేదని విజయ్ కుమార్ పట్నం అనే వ్యక్తి అడుగుతా ఉన్నాడు. అది అది క్వశ్చనే కదా, వచ్చిన ప్రతి ఒక్కరు కూడా టెస్ట్ చేయాలనే ఉద్దేశంతో ఆయన చేశాడు. ఇంకొక ఆయన గోపాల్ వగ్గువార్ అంట, ఆయన ఏమన్నాడు, పంజాగుట్ట పోలీస్ స్టేషన్ వాళ్ళు అందరినీ మళ్ళీ ఒకసారి సస్పెన్షన్ వేటు వేయండి సీఎం గారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి సిబ్బంది అందరినీ కూడా, అంటే అక్కడ ఉన్నటువంటి పోలీసు సిబ్బంది అందరినీ కూడా సస్పెండ్ చేయాలని చెప్పేసి సీఎంని ఈయన కోరుతున్నాడు. మరి ఆయన కారణం మీద మనకు తెలియదు. శ్రీ విజయ వాణి అనే అమ్మాయి ఏం చేస్తుందంటే, పోలీసు వాళ్ళు అన్యాయాన్ని న్యాయంగా చూపిస్తారు అని ఆరోపిస్తూ ఒక కామెంట్ అయితే చేసింది. దేని కింద? సుబ్బారావు దాని కింద. ఇవన్నీ ఆ సుబ్బారావు అడ్వకేట్ బ్రీత్ ఎనలైజర్ చేసినటువంటి వీడియో కింద ఉన్నటువంటి కామెంట్లు. భానోతు రవీందర్ అట, ఇది ఎంత ఒరే బోసిడికే కంప్లైంట్ దాని అర్థం. కంప్లైంట్ చేయడానికి వచ్చినప్పుడు కంప్లైంట్ తీసుకొని సదరు వ్యక్తిని పంపించాలి. ఆయన తాగి ఉంటే రోడ్డు మార్గంలో ప్రయాణం చేస్తుంటే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేసి శిక్ష విధించాల్సిన బాధ్యత పోలీసులకు. ఇక్కడ కొంచెం బ్యాడ్గా మనద్దు, పోలీసులు తిట్టిండు. పోలీసులు పెట్టే జీవితం ఖరాబ్ అవుతున్నాయి, రాజకీయ నాయకులకు పనిచేయకండి, నిజాయితీగా పనిచేయండి, చరిత్రలో నిలిచిపోతారన్న ఉద్దేశంతో. అంటే ఎప్పుడైతే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ అయితే ఎప్పుడు చేస్తారు, మన బండి మీద పోతున్నప్పుడు అప్పుడు దొరికితే ఆయనకు 27 చూపించింది రీడింగు, కానీ 30% లోపు ఉంటే ఓకే డ్రైవింగ్ చేయొచ్చు అనే నిబంధన అయితే ఉంటుంది. ఈయన మనోడు భానుత్ రవీందర్ అనే వ్యక్తి దాని ఉద్దేశించే కామెంట్ చేసిండ్రు, మీరు రాజకీయ నాయకుల కోసం పనిచేయకండి, ప్రజల కోసం పనిచేయండి, చరిత్రలో నిలిచిపోతారనే ఉద్దేశంతో ఆయన కామెంట్ చేసింది. ఇంకా సాయిరామ్ నూకతోటాట ఏమన్నాడు, చెక్ పోలీస్ ఆల్కహాల్ లెవెల్స్ ఆల్సో దే కన్జ్యూమ్ డైలీ. చూసిర్రా, పోలీసులకు కూడా బ్రీత్ ఎనలైజర్ తోటి చెక్ చేయాలి, వాళ్ళు కూడా తీసుకుంటారు అనే ఉద్దేశంతో శ్రీరామ్ నూకతోట అనే వ్యక్తి కామెంట్ చేసిండు. సిరికొండ శ్యామరావు అనే వ్యక్తి ఏమని చేసిందంటే, దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. అయితే బార్లోకి పోయి ప్రతి ఒక్కరిని టెస్ట్ చేసి కేసులు పెట్టండి, దోపిడీ అనేది విచ్చలవిడిగా తయారైంది. బార్లో పోతే అందరు తాగే ఉంటారు కాబట్టి అది ఎట్లా అందరికీ పాజిటివ్ అంటే రీడింగ్ మంచిగా వస్తుంది, అక్కడ పోయి టెస్ట్ చేయని అని ఆయన చెప్తాను. ఇంకొక ఆయన వెంకట జనార్దన్ రావు పచ్చిపులుసాట, అడ్వకేట్ సుబ్బు గారు జడ్జిమెంట్ కోర్టు కేస్ అటెండ్, జడ్జి దగ్గరకు డ్రింక్ చేసి వెళ్తారా? ఈయన అడ్వకేట్ని ప్రశ్నిస్తున్నానట. ఎందుకంటే నేను రాత్రి తాగినా దానికి ఇప్పుడు టెస్ట్ చేసిరని సుబ్బారావు చెప్పిండు, మరి మీరు ఇట్లనే రాత్రి తాగి ఇట్లనే జడ్జి దగ్గరికి పోతారా కోర్టులో అని ఈయన ప్రశ్నిస్తుండు. ఇది కూడా కొంచెం పాయింటే. వెంకట జనార్దన్ రావు పచ్చిపుల్స్ అనే వ్యక్తి అడ్వకేట్ సుబ్బారావు గారిని ప్రశ్నించాడు. మమత ఏంజిల్ అట, డబ్బు మహిమ పోలీసులు అని కామెంట్ చేసింది ఆరోపిస్తూ. పివి రావు, సీఎం రేవంత్ గారు ప్లీజ్ ఇమ్మీడియట్లీ ఎగ్జాషన్ ఇవ్వమని చెప్పేసి పివి రావు అనే వ్యక్తి కామెంట్ చేసిండు. ఇంకొక ఆయన ఏమని పెట్టిండు, కిరణ్ కుమార్ నైట్
తాగితే ప్రాబ్లం ఏంటి, వచ్చే ముందు తాగలే కదా అని చెప్పిండు సుబ్బారావు. అంటే నేను నైట్ తాగిన దానికి ఇప్పుడు 27 వచ్చింది రీడింగ్ అని చెప్పిండు. మరి నైట్ తాగితే పొద్దుడు పూట అప్పుడే తాగి రాలేదు కదా, మరి ఎందుకు ఇట్లా చేస్తున్నారు అని చెప్పేసి ఏం పేరు కిరణ్ కుమార్ అనే వ్యక్తి ప్రశ్నిస్తున్నాడు పోలీసులను. గణేష్ కుమార్ అట, ఉన్నోళ్ళకి ఊడిగం చేసే కావలి కుక్కలు, పాపం ఊరికే పోదు, ఏదో రోజు నీ ఇంటిగా ఫాస్ట్గా కూడా తొక్కుతుందిరా పోలీస్ కుక్క. గణేష్ కుమార్ అనే వ్యక్తి కామెంట్ చేసిండు. ఇది మనం శ్రీపిట్ట అనే వ్యక్తి ఏమని చేసిందంటే, సరే ఒక బార్లో బర్త్డే పార్టీ చేసుకుంటూ తాగి ఎంజాయ్ చేశారనుకోండి, అక్కడ ఏమైనా గొడవలు జరిగినప్పుడు పోలీసులు వస్తారు, పోలీస్ స్టేషన్లోకి వాళ్ళను తీసుకెళ్ళి విచారణ చేస్తారు. అప్పుడు మీరు మందు తాగారు కదా అందరినీ అంటారా, మీరు కేసు తీసుకోరా, అప్పుడు కూడా టెస్ట్ చేస్తారా అని అంటున్నా. అంటే బార్లో ఏదైనా లొల్లి జరిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి అందరిని తీసుకొని స్టేషన్ వేస్తారు, అప్పుడు కూడా టెస్ట్ చేసి మీరు తాగిరా లేదా అని చెప్పేసి అడుగుతారా అని చెప్పేసి శ్రీపిట్టి అనే వ్యక్తి పోలీసులను ప్రశ్నిస్తూ ఉన్నాడు అన్నట్టు. బూక్య రాము, పట్టుకొని 15 లోన్ ఇవ్వండి, అప్పుడే ఇలాంటి నా కొడుకులకు బుద్ధి వస్తుంది, వీడి ముఖానికి ఇంగ్లీష్ మాట్లాడడం ఒకటి అని సుబ్బారావును అడ్వకేట్ సుబ్బారావు గారును విమర్శిస్తూ కామెంట్ చేసింది. పట్టుకొని 15 రోజులు లోపలేయాలని అన్న ఉద్దేశం అన్నట్టు. మహాదేవన్ ఖర్చాలట, గంజాయి డ్రగ్స్ కేసులు ఏమయ్యాయి, మంగ్లీ కూడా టెస్ట్ చేస్తారా పోలీస్ స్టేషన్కి వస్తే, అంతమందుకు జరిగినటువంటి గంజాయి డ్రగ్స్ కేసులు ఎటుపోయినాయి అని చెప్పేసి మహాదేవన్ కుచ్చాల అనే వ్యక్తి అడుగుతా ఉన్నాడు. ఆయననే ఇంకొక కామెంట్ చేసిండు, అమ్ముడు పోయారు పోలీసులే తాగి డ్యూటీ చేస్తున్నారు కదా అనే ఆరోపిస్తూ ఒక కామెంట్ చేసిండు. యాకూబ్ ఎతేషా అట, ఏమని కామెంట్ చేసినట్టే, ఆ పోలీస్ సూపర్ టూ మచ్ ఓవర్, ఎంతోమంది కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చినప్పుడు కొంతమంది తాగి ఉండవచ్చు, ఇలాంటి పోలీస్ వారి వల్ల డిపార్ట్మెంట్కి ఎంతో కొంత అవమానం. మంగ్లీ మేడం చుట్టాలా అంటే మీరు మంగ్లీ చుట్టా, పోలీసులను ఉద్దేశించినట్టు మీరు మంగ్లీ వాళ్ళ చుట్టాలా, కంప్లైంట్ ఇస్తేందుకు పోలీస్ స్టేషన్కి చాలామంది వస్తుంటారు పోతుంటారు, మరి అందరూ కూడా టెస్ట్ చేస్తున్నారా మీరు అని పోలీసులను ప్రశ్నిస్తూ ఈ వ్యక్తి కామెంట్ చేసింది. కోటేశ్వర్ రావట, కంప్లైంట్ ఇవ్వడానికి వస్తే ఆధారాలు అడగాలి కానీ డ్రింక్ టెస్ట్ ఎందుకు, పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చినప్పుడు ఏమైనా ఆధారాలు ఉన్నాయా, మీరు కంప్లైంట్ చేస్తున్నారు పలానా వ్యక్తి మీద, ఆధారాలు ఉంటే ఇవ్వండి అని చెప్పేసి అడగాలి కానీ ఎందుకు టెస్ట్ చేస్తున్నారు, డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ అంటే బ్రీత్ ఎనలైజర్ తోటి ఎందుకు అట్లా టెస్ట్ చేస్తున్నారు, తాగిండా లేదా అని చెప్పేసి కోటేశ్వరరావు అనే వ్యక్తి పోలీసులను ప్రశ్నిస్తున్నాడు. ఇప్పుడు దీనికి జరిగిన కామెంట్లలో ఒక్కటి కూడా పోలీసులకు అనుకూలంగా లేదు. అస్పరి నరేందర్, డ్రంక్ అండ్ డ్రైవ్ అంటే తాగి రోడ్డు మీద డ్రైవ్ చేస్తే నేరం, స్టేషన్కి కంప్లైంట్ ఇవ్వడానికి వస్తే అది డ్రంక్ అండ్ డ్రైవ్ ఎలా అవుతుంది, ఇది కూడా వాస్తవమే. తాగి అంటే రీడింగ్కి మించి అంటే నిబంధనకు మించి ఎక్కువ తాగి రైడింగ్ అంటే బైక్ నడిపినా కార్ నడిపినా అది నేరం కిందకి వస్తుంది, తప్పు కిందకి వస్తుంది. కానీ తాగి కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చినప్పుడు అది ఎట్లా నేరం అవుతుందని ఉద్దేశంతో అస్పరి నరేందర్ అనే వ్యక్తి అడుగుతున్నాడు పోలీసులను. రాజేష్ అట, పైసలు ఉంటే ఏమైనా చేయొచ్చట. జాకిర్ హుస్సేన్ అనే వ్యక్తి ఏమని చేస్తుంటే, మంగ్లీ గారు పాటల కచేరీ ఫ్రీగా పెడతానని ఉంటారు, అంటే ఆమె ఫ్రీగా పోలీసుల కోసమో దేనికోసమో మేము ఫ్రీగా పెడతా అని చెప్పేసి అని ఉంటారు, అందుకనే ఇట్లా పోలీసు ఇట్లా వ్యవహరిస్తున్న ఉద్దేశంతో ఈయన కామెంట్ చేసి ఉంటాడు జాకిర్ హుస్సేన్ అనే వ్యక్తి. సిద్ధు వెంకీ అనే వ్యక్తి ఏమని చేసిందంటే, ఈయన సుబ్బారావుకి వ్యతిరేకంగా ఏమని చేసిందంటే, ఒరేయ్ రేపు పోలీస్ స్టేషన్కి వెళ్తావని నీకు తెలుసు కదా, మందు తాగకపోతే చస్తావా ఒక్క రోజుకి, నువ్వు తప్పు చేసి పోలీసులు తప్పుదోవ పట్టిస్తున్నారా, నల్లకోటు వేసుకుంటే నీకు మర్యాద రాదురా, నువ్వు ఉండే పద్ధతిని బట్టి ఉంటుంది, నువ్వు కావాలని కేసులు పెట్టావో, మంగులు తప్పు చేసిందో ప్రజలు నిర్ణయించారు, పోలీసులు నిర్ణయిస్తారు, వాళ్ళ విచారణ తర్వాత తెలుస్తుంది.
అంటే తాగి ఎందుకు పోయినావు అని చెప్పేసి అని ప్రశ్నిస్తా ఉన్నాడు. ఎందుకు తాగకుండా ఒకరు తాగకుండా ఉంటే ఏమవుతుంది అని సిద్ధు వెంకీ అనే వ్యక్తి అనేది ప్రశ్నిస్తా ఉన్నాడు. అని సుబ్బారావు, అడ్వకేట్ సుబ్బారావు. ప్రభుదాస్ పిల్లి అట, పోలీసులు చేసేది రౌడీ పని, పోలీసులు నిజం చెప్తారా, పోలీసు వాళ్ళ తల్లులు కూడా వాళ్ళు చెప్పేది నిజం అంటే నమ్మరు. బా, ఎంత పెద్ద ఆరోపణ చేసింది చూడండి వీళ్ళు. పోలీసులు చేసే రౌడీ పని అట, పోలీసులు చెప్పేది వాళ్ళ తల్లులు, వాళ్ళని అన్నటువంటి తల్లులు కూడా నమ్మరు అని అతిపెద్ద ఆరోపణ పోలీసుల మీద చేశారు. కానీ అది కరెక్ట్ కాదు. పోలీసులు డిపార్ట్మెంట్ అనేది ఉండదు కాబట్టే మన దేశం అనేది ఇంత సురక్షితంగా రక్షితంగా ఉన్నది. గారా రవిచంద్ర బోస్ అనే వ్యక్తి, అక్కడ ఉన్న పోలీసులు కూడా డంకన్ టెస్ట్ చేస్తే బాగుంటుంది, పోలీసులకు కూడా డంకన్ టెస్ట్ చేస్తే మంచిగా ఉంటుంది అని అంటున్నాడు. ఆయననే ఇంకోటి ఏమని చేస్తుందంటే, కేసు తప్పుదారి పట్టిస్తున్నారు, పోలీసులు ఎప్పుడు ఉన్నాడు వైపే ఉంటారు, ఉన్నోళ్ళ వైపే, మన ఉద్దేశం ఉన్నోళ్ళ వైపే ఉంటారని చెప్పేసి ఆరోపిస్తున్నారు పోలీసుల మీద. ఇంకొక ఆయన కనుకు అట, అరే బాబు ఆ లాయర్ కాకపోతే ఇంకో లాయర్ పెట్టాలి కాక, అతన్ని కూడా తాగాడని చెప్తారా కాక అని అంటున్నాడు. అర్థం కాలేదు మనకి. వీడు ఫేమస్ అవ్వడానికి మాత్రమే ప్రార్థిస్తున్నాను. ఫేమస్ కావడానికి, ఆయన ఫేమస్ కావాలట. ఎవరైతే కేసు పెట్టారో ఆయన కేసు సుబ్బారావు. నార్కుటి రాము అట, ఇక్కడ మంగ్లీ ఒకటే కాదు బలమైన శక్తి ఒకటి ఉన్నది. అంటే మంగ్లీ కాదు, మంగ్లీ వెనుక వేరే ఉంది, స్కామ్ వెనుక అని ఆ ఉద్దేశంతో ఆరోపణ చేస్తూ నార్కుటి రాము అనే వ్యక్తి కామెంట్ చేసాడు. దుర్గేష్ ముదిరాజ్ అట, ఈయనేమని చేసిండు, పైసా పేక్ తమాషా దేక్ మంగ్లీ ఫేక్, పైసా పేక్ తమాషా దేక్ మంగ్లీ ఫేక్ అట. వా, చూసిర్రా, కామెంట్ మీకు అర్థమైపోయి ఉంటుంది. పోలీస్ జాబ్ అంటే చాలు, ఎన్ని ఎదవ పనులు చేసినా అడిగేవారు లేరు, సామాన్య ప్రజల మీద పోలీసుల ఓవర్ యాక్షన్ అని రాజు గడ్డం అనే వ్యక్తి ఆరోపిస్తూ, పోలీసుల మీద ఆరోపిస్తూ కామెంట్ చేసిండు. ఇది కూడా మనం యాక్సెప్ట్ చేయొద్దు, ఎందుకంటే పోలీసులు అట్లా ఉండరు అని మన అందరికి తెలుసు. ఫ్రెండ్స్ చూసిరా, ఇలా ఏ ఒక్కటి కూడా నేను చదివిన కామెంట్లల్లో ఏ ఒక్కటి కూడా పోలీసులకు అనుకూలంగా, అంటే బ్రీత్ ఎనలైజర్ తోటి టెస్ట్ చేశారు కదా, స్టేషన్కి వచ్చినప్పుడు వాళ్ళకి అనుకూలంగా ఒక్క కామెంట్ కూడా లేదు. వాళ్ళకు వ్యతిరేకంగానే నేను చదివిన కామెంట్లు ఇప్పుడు ఈ 10-12 నిమిషాల వీడియోలో మొత్తం వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్నటువంటి కామెంట్లే వచ్చినాయి. ఎందుకో ఇట్లా చూద్దాం, ఒకసారి చదువుదాం మరి ఎందుకు అంటే ఈ విషయం వాళ్ళకు కూడా తెలవాలనే ఉద్దేశంతో నేను చేసిన. ఎందుకంటే ఇది చాలా కొత్తగా అనిపించింది. అసలు స్టేషన్కి వచ్చినప్పుడు ఎక్కడ కూడా మన రాష్ట్ర ప్రజలు ఎక్కడ కూడా స్టేషన్కి వచ్చిన వాళ్ళకి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ తాగొచ్చురా లేదని టెస్ట్ చేసినట్టుగా మనం ఎక్కడ కూడా వినలేదు, చూడలేదు. ఫస్ట్ టైం చూసారు కాబట్టి కొంచెం వింతగా అనిపిస్తుంది అందరికీ. అందుకోసమే మరి ప్రజలు ఏమనుకుంటున్నారు దీని గురించి, పోలీసులు ఇట్లా చెక్ చేయడం వెనుక అని చెప్పేసి నేను ఈ కామెంట్లు అయితే చదివాను. ఫ్రెండ్స్, మరి మీకేమనిపిస్తుంది కామెంట్ చదివిన తర్వాత? మరి పోలీసులు చేసింది కరెక్టేనా లేదా, అందరికి కూడా అట్లనే చేస్తే బాగుంటుందా, స్టేషన్కి వచ్చే ప్రతి ఒక్కరు కూడా అనేది మీకేమనిపిస్తుంది అనేది కామెంట్ రూపంలో చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.